బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ అభ్యర్థిగా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో మొత్తం 20 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ అభ్యర్థిగా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో మొత్తం 20 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగగా 2 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గత కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ 2 మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. కేతనపల్లి మున్సిపాలిటీలో ముఖ్యంగా బీఆర్ఎస్ సిపిఐ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో బాల్క సుమన్ కు రిమాండ్ విధించారు. ముఖ్యంగా పోలీస్ అధికారులపై దాడులకు పాల్పడ్డారనే అభియోగాల నేపథ్యంలో బాల్క సుమన్ రిమాండ్ విధించారు. ఈ రోజు ఎన్నిక జరగగా చైర్మన్ గా గుడిసెల సంచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున, వైస్ చైర్మన్ గా మిట్టపల్లి సరిత సిపిఐ తరఫున ఎన్నికయ్యారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కిడ్నాప్ గురయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈలోపు చైర్మన్ ఎన్నిక పూర్తి కాగా గతంలో హైకోర్టు తీర్పుతో చైర్మన్ ఎన్నిక పూర్తి కాగా హైకోర్టు తీర్పుతో చైర్మన్ ఎన్నికను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. చివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురాగా ఈ రోజు హైకోర్టు సూచన మేరకు ఇటు కేతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా వైస్ చైర్మన్ గా ముత్యాల శ్యామల బీజేపీ కౌన్సిలర్ ఎన్నికయ్యారు. బీజేపీ స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ కూటమి కైవసం చేస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 3 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగగా 2 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఓకే సవీన్, అలాగే ఇప్పటి వరకు మనం బీఆర్ఎస్ చూసుకుంటే 20 మున్సిపాలిటీలు గెలుచుకుంది. ఇంకా ఎన్ని గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు? అంటే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే, ఖానాపూర్ మాత్రమే అక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. కేవలం రాష్ట్రంలో 3 మున్సిపాలిటీలకు మాత్రమే ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు హైకోర్టు సూచన మేరకు, హైకోర్టు తీర్పుతో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా అక్కడ 2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 20 మున్సిపల్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకున్నట్లయింది. ఇప్పుడు ఖానాపూర్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందంటారా? ఖానాపూర్ లో అన్ని పార్టీలకు సమానంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు గెలిచింది, బీజేపీ 4 గెలిచింది, టీఆర్ఎస్ 4 గెలిచింది, ఇతరులు స్వతంత్రులు ఉన్నారు. కాబట్టి అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారుతాయి, అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయా, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయా, వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒప్పందం మేరకు ఖానాపూర్ లో మున్సిపల్ చైర్మన్ పీఠం, వైస్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.